గైస్, చావు నుంచి తప్పించుకున్న టైటానిక్ బేకర్ గురించి మీకు తెలుసా? జస్ట్ 10 బాటిల్ విస్కీ కొట్టి బతికాడు. స్టోరీలోకి వెళ్తే చార్ల్స్ జోగిన్ అనే బేకర్ ఇక టైటానిక్ పని అయిపోయిందని తెలిసాక గప్చుప్గా తన రూమ్కి వెళ్ళి 10 మంది కొట్టే విస్కీ బాటిల్స్ ఒక్క సిట్టింగ్ లో లేపేశాడు. తాగాక పడుకున్నాడు అనుకోకండి, ఏం చేశాడో తెలుసా? అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ బోట్స్ లో బ్రెడ్ నింపుతూ ఉమెన్ ని చిన్నపిల్లల్ని ఎక్కించి చైర్స్ ని వాటర్ లో విసిరేసి మొత్తం టైటానిక్ మునిగేటప్పుడు దూకేశాడు. టైటానిక్ మునిగాక అందరూ చావుభయం తరుస్తుంటే చార్ల్స్ మాత్రం కామ్గా ఒక చైర్ ని పట్టుకొని తేలుతూ ఉన్నాడు. అలా 3 hours బతికాడు. మిగతా వాళ్ళు మాత్రం వాటర్ లో పడ్డ 15 minutesకే షాక్ వల్ల హైపోథర్మియా వచ్చి చనిపోయారు. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి చలిలో మందు కొడితే మన బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అయ్యి మన బాడీ హీట్ ఇంకా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. అలాంటిది చార్ల్స్ ఎలా బతికాడు? ఆన్సర్ సింపుల్. ఒక మనిషి -2 degrees ఉన్న వాటర్లో పడితే ప్యానిక్ అయి తన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇంకా అరవడం, చేతులు కాలు ఎక్కువగా ఊపడం వల్ల ఎనర్జీ అయిపోయి షాక్ వల్ల హార్ట్ బీట్ స్టాప్ అవుతుంది. అండ్ సీరియస్లీ 60% టైటానిక్ విక్టిమ్స్ చనిపోతామన్న భయంతోనే కార్డియాక్ అరెస్ట్ జరిగి చనిపోయారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది చార్ల్స్ ఎందుకు బతికాడో. ఆ విస్కీ అతన్ని వెచ్చగా ఉంచలేదు, జస్ట్ కామ్గా ప్రశాంతంగా ఉంచింది. కాబట్టే నార్మల్ హార్ట్ బీట్తో ఎక్కువసేపు సర్వైవ్ అయ్యి ఎక్స్ట్రా 44 years బ్రతికి చరిత్రలోనే మందు కొట్టి చావు నుంచి తప్పించుకున్న వ్యక్తిగా నిలిచాడు. అందుకే గాయస్, ఎప్పుడైనా సరే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కామ్గా ఉండి ఆలోచించండి, పక్కా సర్వైవ్ అవుతారు.